సినీ పరిశ్రమలో మెగా హీరోలకున్న క్రేజ్ అయితే అంత ఇంత కాదు. నాటి మెగాస్టార్ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి నేటి రామ్ చరణ్, వరుణ్ తేజ్ల వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే మెగా కుటుంబం నుంచి వస్తున్న మరో యంగ్ హీరో అకీరా కోసం అన్ని విధాలుగా అన్వేషిస్తున్నారు. అకీరా నందన్ సినిమా ఎంట్రీ కొంచెం లేట్ అయినా ఎంట్రీ ఇవ్వడం మాత్రం పక్కా. ఎందుకంటే ఇప్పటికే తండ్రి పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో పవన్ పై మరింత బాధ్యత పెరిగింది. దీనికి తోడు రాజకీయాల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారంట. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలు లేకపోతే ఫ్యాన్స్ పూర్తిగా నిరుత్సాహానికి గురవుతారని భావించి ఆ లోటును తీర్చేందుకు తన ప్లేస్ ను భర్తీ చేసేందుకు తనయుడు అకీరాపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అందుకే సరైన సినిమాతో హీరోగా పరిచయం చేసేందుకు పవన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాలకు దగ్గరుండాలని భావించిన పవన్ ఆ లోటును భర్తీ చేసేందుకు అకీరాను తన వెంటే ఉంచుకుంటున్నారు. పవన్ ఎక్కడికెళ్లినా అకీరా అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటారు. అలా పవన్ వెంట ఉంటే అభిమానుల దృష్టి తన కుమారుడిపై ఉంటుందనేది పవన్ ప్లాన్. ఇక అకీరా నందన్ హీరోగా పరిచయం అవుతున్నాడంటే పవన్ ఖచ్చితంగా దర్శకత్వ బాధ్యతలు త్రివిక్రమ్ కు అప్పగిస్తారని భావిస్తారనేది టాక్. ఎందుకంటే పవన్ త్రివిక్రమ్ మంచి స్నేహితులు. పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన సినిమాల ఎంపిక బాధ్యత త్రివిక్రమే తీసుకున్నారు. దాంతో పవన్ తన కుమారుణ్ణి లాంచ్ చేసే బాధ్యతని కూడా త్రివిక్రమ్ కు అప్పగిస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే మొన్న కుంభమేళా పుణ్యస్నానంలో అకీరా వెంట త్రివిక్రమ్ ఉండటం విశేషం. అయితే కుంభమేళా సాక్షిగా అకీరా కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి అకీరా మొదటి సినిమా ఎలా రాబోతుందో.